హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నా వీణా ఫ్రమ్ హైదరాబాద్. మళ్ళీ ఇంకొక ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చిన. చాలా మంది అంటారు లైన్ గా ఫుడ్ బ్లాగ్ చేస్తారు ఏందని. దాని వెనుక ఒకే ఒక రీజన్, కొంచెం లావ్ అవుదామని. ఎట్లా హైట్ ఉన్నాం కదా, కొంచెం లావ్ అయితే సెట్ అయిపోద్ది. అండ్ ఇంకోటి అంతేకాకుండా మనం ట్రావెలింగ్ కూడా చేయట్లేదు. సో ఇప్పుడు మనం చూపెట్టేది ఏంటంటే అన్ని యూనిక్ ప్లేసెస్ కాబట్టి బాగుంటది. థీమ్ ఏదో ఒక థీమ్ కానీ ఏదో ఒక డిఫరెంట్ ఫుడ్ కానీ ఏదో ఉంటుంది. ఇవాళ మనం వెళ్ళబోయేది బార్బిక్యూ నేషన్స్. ఆల్రెడీ నేను ఇంతకుముందు వెళ్ళింది అబ్సల్యూట్ బార్బిక్యూస్ ఒక 2 times వెళ్ళినా, బట్ బార్బిక్యూ నేషన్ ఇంతవరకు వెళ్ళలేదు. సో ఇవాళ అక్కడికి వెళ్ళబోతున్నాం. అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ఎంత ఉంటుంది ఏంది అనేది అక్కడికి వెళ్ళినాక తెలుసుకుందాం. అండ్ ఇవాళ నేను ఒక్కనే వెళ్ళట్లేదు, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. వెనక కనిపిస్తుంది కదా అన్న, 5 లక్షల షాపింగ్ రియాక్షన్ లో మీరు చూసుంటే అన్న రియాక్షన్ కనబడి ఉంటుంది. యూట్యూబరే తెల్లగా కనిపిస్తాడు. అంటే నేను మామ ఆడతా అవన్నీ వాడతా కదా, అందుకే అలా అన్ని క్రీమ్లు వాడి కొంచెం మంచిగా అవ్వాలి. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే అలా మనది కాదు బిల్లు, పార్టీ అన్నమాట. వద్దా ఇక్కడ ఫస్ట్ టైం ఇవాళ మనం బిల్లు కట్టకుండా ఒక ఫుడ్ బ్లాక్ వెళ్ళబోతున్నాము. ఇవాళ మన వదిన బర్త్డే, అందరు హ్యాపీ బర్త్డే వాడండి. వెళ్దామా వెళ్దామా? బయటికి వెళ్ళడానికంటే ముందు మీ అందరికి ఒక చిన్న సీక్రెట్ చెప్తా. అదేంటంటే రెగ్యులర్ గా నేను ట్రావెల్ చేస్తూ ఉంటాను, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. మీ అందరికి తెలిసిందే. సో నా ఫ్రెండ్స్ కానీ లేదంటే సబ్స్క్రైబర్లు కొంతమంది అడుగుతూ ఉంటారు నా హెయిర్ ఎట్లా మెయింటైన్ చేస్తామని. కొన్ని షాంపూస్ కొన్ని ఆయిల్స్ అయితే వాడుతూ ఉంటా. ఎంత ఖరీదైన షాంపూ ఎంత ఖరీదైన ఆయిల్ వాడినా సరే దాంట్లో మనకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ లేకపోతే అవి వేస్టే. మన జుట్టుకి కావాల్సిన న్యూట్రియంట్స్ దీంట్లో మాత్రమే ఉంటాయి. అదే ఓజివాస్ ప్లాంట్ బేస్డ్ హెయిర్ విటమిన్. దీంట్లో మన జుట్టుకు కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని ఉంటాయి. అంతేకాదు మన హెయిర్ ఫాల్ ని తగ్గించి హెయిర్ గ్రోత్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన బేబీ హెయిర్ ను కూడా పెంచుతుంది. ఈ హెయిర్ విటమిన్ లో నాకు నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో మనకు విటమిన్స్ ప్లస్ అండ్ DHT బ్లాకర్ అండ్ ఒమేగా 3 ఫార్ములేటర్ లాంటి అడ్వాన్స్ ఫార్ములాస్ తో చేయబడింది. సో ఇది మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ ని ఇస్తుంది. అండ్ మనం రెగ్యులర్ గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, స్కాల్ప్ పైన మనకు పొట్టులాగా వస్తుంది కదా, సో దాన్ని కూడా కుదుళ్ళ నుంచి రాకుండా రిపేర్ చేసేసి మన హెయిర్ గ్రోత్ కి అవసరమయ్యే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. స్కాల్ప్ ని హైడ్రేట్ అండ్ నరిష్డ్ గా ఉంచుతుంది. అంతేకాదు దీంట్లో మనకు విటమిన్స్ లైక్ A, C, E అండ్ B కాంప్లెక్స్, ఐరన్ అండ్ జింక్ కూడా ఉంటాయి. ఇవి మనకు హెయిర్ కి గ్రోత్ ని అండ్ స్ట్రెంత్ ని ఇస్తుంది. మన జుట్టు రాలిపోవడానికి లేదంటే బ్రేక్ అవ్వడానికి 4 రీజన్స్ ఉంటాయి. అదేంటంటే న్యూట్రియంట్ డెఫిషియన్సీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే స్ట్రెస్ అండ్ స్కాల్ప్ కండిషన్. ఈ ఓజివా హెయిర్ విటమిన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లాంటి మెయిన్ ప్రాబ్లమ్స్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. హెయిర్ ని స్ట్రెంత్ అండ్ హెల్దీగా కూడా చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా వాడాలో చెప్తా చూడండి. ఈ క్యాప్సిల్స్ ని ప్రతిరోజు లంచ్ ఆర్ డిన్నర్ అయిన అరగంట తర్వాత 2 క్యాప్సిల్స్ తీసుకోవచ్చు. ఇది 18+ దాటిన మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా వాడవచ్చు. ఈ ఓజివా హెయిర్ విటమిన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్స్. నేను యూజ్ చేస్తున్న వాళ్ళలో డెఫినెట్ గా నేను మీకు కూడా రికమెండ్ చేస్తాను ఫర్ నరిష్మెంట్ అండ్ హెయిర్ గ్రోత్ కోసం. ఈ ప్రోడక్ట్ సంబంధించిన అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. అండ్ చూస్తారు కదా ఇల్లు అప్డేట్ అంటారు కదా, ఇంటికి ఇవాళ గేట్ పెట్టినారు. పొద్దున 3 days అసలు కదలకుండా అట్లనే ఉంచాలంట. ఇది గేట్ ఏమో చూసా. ఓకే, నీ ఆ చెప్పులవి పంది చెప్పులా? ఎక్కడ పోయింది ఇంకోటి? ఆటోలో పోయాదా? ఇద్దరిది సేమ్ డ్రెస్, సూపర్. అదే మన ఓలా చేసినాము. అబ్సల్యూట్ బార్బిక్యూస్ అక్కడ కనిపిస్తుంది. అడ్రస్ ఎక్కడంటే మనకు స్వర్ణకంచి ఉంది కదా, దాని ఆపోజిట్ పారమిత హాస్పిటల్ అండ్ రిలయన్స్ డిజిటల్స్. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ ఉంటుంది. సో అక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకు బార్బిక్యూ నేషన్. వెళ్దాం పదండి. ఫోటోలా స్టార్ట్. ఏందో తెలుసు అది నీకు? ఏం తెలుసు? మమ్మీ పార్టీ ఇస్తుంది. బార్బిక్యూ నేషన్స్. హాయ్. ఏమండి వెయిటింగా? 9:30 వరకు కావాలండి. 9:30. 9:30 కంట. ఇప్పుడు 7:30 అవుతుంది. 9:30కి ఫ్రీ అయితే అన్నారు. వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంత అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్నా, బట్ మనకు అట్లా జరగదు.
అయితే 2 hours అన్న వెయిట్ చేయాలి, లేదంటే వేరే ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలి. నేను దీని మీద హోప్స్ పెట్టుకొని వచ్చిన కొంచెం వీడియో బాగా వస్తుంది అని. బట్ ఈ దగ్గరలో కూడా మనకు సుబ్బయ్య గారు హోటల్ ఉంది, చూడాలి, ఒకసారి అడిగి చెప్తా. మ్యాక్సిమం ఇక్కడ పాసిబుల్ అయితే ఇక్కడనే చేద్దాం, లేదు అంటే వేరే రెస్టారెంట్కి వెళ్ళాలి. అది మనీ ఓపెన్ లేదంటున్నా, ఏం చేద్దాం? అయిపోయింది, ఫేస్ చేంజ్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి లోపల అడిగినాము, బట్ ఇప్పట్లో అవ్వదు, 2 hours అన్నారు. పిల్లలు కూడా ఆకలి మీద ఉన్నారు, కొంచెం మనం 2 hours వెయిట్ చేసేంత ఉండలేదు. అక్కడ మాకు ఒకరు సజెస్ట్ చేసింది ఏంటంటే పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఇంకొక హౌస్ ఆఫ్ బార్బిక్యూస్ ఉందంట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, అది కూడా ఇది కూడా ఫస్ట్ విజిట్ అవుతుంది. ఇక్కడికి మళ్ళీ ఇంకెప్పుడైనా రావచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా మీరు కూడా ఇంకా రావాలి అనుకుంటే స్లాట్స్ లాగా ఉన్నాయి, మేబీ 2 hours 3 hours ఒక స్లాట్ లాగా ఉంది. సో అది కొంచెం గుర్తుపెట్టుకొని వస్తే బెటర్. బార్బిక్యూ నేషన్ ఆ బిల్డింగ్ నుంచి పక్క బిల్డింగ్కి వచ్చినాం, విజయ్ సేల్స్ బిల్డింగ్. ఇక్కడ చూసుకోవచ్చు హౌస్ ఆఫ్ బార్బిక్యూ అని ఉంది. దీంట్లో కూడా మనం ఎన్నో చూడలే కాబట్టి దీంట్లోకి వెళ్దాం, చూద్దాం దీంట్లోనైనా మనకు వేకెన్సీ ఉంటుందా, లేదంటే వీళ్ళు కూడా 9:30 10 అంటారో తెలియదు. ఒకవేళ దీంట్లో వైన్ అండ్ డైన్ అని కూడా ఉంది, మరి ఏందో. ఇక్కడ చూసుకోవచ్చు హౌస్ ఆఫ్ బార్బిక్యూ వల్ల ప్రైసింగ్ అది ఉంది. వీక్ డేస్లో 699 వెజ్ బఫెట్, 799 నాన్ వెజ్ బఫెట్, అండ్ వీకెండ్స్లో 749 849. ఫుల్ బార్ ఫైన్ డైన్ అన్నీ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. మిగిలి థర్డ్ ఫ్లోరా? ఇరుక్కుపోవాలన్నా? ఎందుకు ఇరుక్కుపోతావా? వచ్చేసినాం హౌస్ ఆఫ్ బార్బిక్యూకి. ఫైనల్గా ఇక్కడైతే మనకు ఖాళీ అయితే దొరికింది. ఇక్కడికైతే ఎప్పుడు రాలేదు, బట్ ఇవాళ వచ్చినాం కాబట్టి అర్థమైపోతుంది ఇంకోసారి రావాలా అవుతా అనేది. టేబుల్ ఖాళీ దొరికింది, ఇప్పుడే కోల్ అదంతా సెటప్ చేస్తారు. ఒక వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు, మాక్టైల్ తాగి చెప్తా ఎట్లుంది మని. ఏం టేస్ట్ ఉంది? అన్నీ సూపర్ సూపరే అంటున్నావు. చక్కెర ఉందా? ఏం టేస్ట్లో ఉంది? పెప్సీలా ఉందా? తాగు తాగు. వాటర్ మిలన్ చాలా బాగుంది, చల్లగా ఉంది. చాలా ఆకలి మీద ఉన్నాం కాబట్టి సమ్మగా వచ్చేసింది. ప్రాన్స్ అండ్ చికెన్. బన్నీకే ఫస్ట్, విన్నీకి సెకండ్. ఆ సందులో నుంచి వెళ్ళిపోతుంది చూడు బయటికి. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేసారు. చికెను, ఫిష్ అండ్ ప్రాన్స్. వెండి తలపెడుతుందంట. క్రిస్పీ కార్న్ ఒకటి అండ్ మనకు సీక్ కబాబు, ఈ 2 యాడ్ అయినాయి. చికెన్ లెగ్ పీస్. పాపం బన్ ఎట్లా కొరుకుతుందో అర్థమే అవుతలేదు. అయ్యో, అన్నీ ఒక రౌండ్ అయితే అయిపోయినాయి, మళ్ళీ ఇంకో రౌండ్ చెప్పినాము. ఈసారి కొంచెం ఫిష్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అన్నీ అయితే మరీ తోపు అన్నట్లు అట్లని ఓకే డీసెంట్గా ఉన్నాయి. మొత్తం అయిపోయినాక మనం మాట్లాడుకుందాం. స్వీట్ పొటాటో బాగుంది. బాగుంది బాగుంది బాగుంది. లుసియానా పొటాటో బాగుంది. ఇది డెఫినెట్గా ఆ నాన్ వెజ్ అన్నిట్లలో ఇది అంటే అంత నార్మల్ అనిపించింది, బట్ ఇది ఫస్ట్ బైట్ తినగానే ఆ ఫీలింగ్ వచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. లూసియానా పొటాటో, ఇదే ఆ పొటాటో చాలా బాగుంది. డెఫినెట్గా ఇది మాత్రం మిస్ అవ్వద్దు.
అంటే ఇక్కడ టేబుల్లో ఈ అన్ని తిన్న ఫీలింగ్ రాంది, ఇది ఒక్కటి తింటే వచ్చింది. అండ్ ఇది వేడి వేడితే తింటే చాలా బాగుంది. బార్బిక్యూ అంటే ఫుల్ రష్ ఎట్లా, ప్రైవసీ కూడా ఉంది ఇక్కడ కొంచెం. నెక్స్ట్ రౌండ్ సేమ్ ఫిష్. ఏం చదువుతున్నానా? కల్సప్ప, పొటాటో వచ్చాయి, అన్ని థమ్స్అప్ అవుతుంది. చికెన్ కూర్చో, బాగుందా పిచ్చు? స్ట్రా అందకపోతే ఏం చేయాలి చెప్పు నాన్న? స్ట్రా అందకపోతే ఏం చేయాలి చెప్పు? అట్లా పైకి అనుకొని తాగాలి. 2 రౌండ్లు అయిపోయినాయి. చికెన్, మటన్, ఫిష్ లాంటివి కాకుండా నాకు ఆ పొటాటో నచ్చిందని చెప్పాను కదా, అది చెప్పిన ఒక 10-15 మినిట్స్ అయింది, ఇప్పటి వరకు ఇంకా తీసుకురాలేదు, వెయిట్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఒక 15 మినిట్స్ వెయిట్ తర్వాత ఈ లూసియానా పొటాటో వచ్చింది. దీనికోసం వెయిట్ చేసిన, ఇది కంప్లీట్ చేసినాక ఇంకా మెయిన్ కోర్స్కి వెళ్ళిపోతాం. సో స్టార్టర్స్ అయితే అయిపోయినాయి, ఇప్పుడు మనం మెయిన్ కోర్స్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూస్తారు కదా, అక్కడి వరకు మొత్తం అవే. అండ్ ఇంకా లైవ్ కిచెన్ కూడా నడుస్తుంది, చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా మెయిన్ కోర్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. ఫస్ట్ సలాడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, అండ్ ఇక్కడ నాన్ వెజ్ ఉంది, అక్కడ వెజ్ ఉంది. సలాడ్స్ ఉంది స్టార్ట్. సో ఈ కౌంటర్ చూసుకోవచ్చు, మొత్తం మనకు సలాడ్స్, కర్డ్ రైస్ అండ్ పాపడీస్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసుకోవచ్చు పాపడీ చాట్, కార్న్ పెప్పర్ సలాడు అండ్ పాస్తా. అక్కడ చూసుకోవచ్చు కిమ్చి పలావ్, కిమ్చి సలాడ్. అండ్ కింద రోలో మనకు కర్డ్ రైస్ అండ్ దహివడ, దహివడ అండ్ వెజ్ రైతా. కింద సలాడ్స్ ఉన్నాయి, సలాడ్ నిండింది. నెక్స్ట్ పాపడీ చాట్, పాపడీ చాట్ కొంచెం కొంచెం ట్రై చేద్దాం అన్నీ. అండ్ కార్న్ పెప్పర్ సలాడ్, కిమ్చి సలాడ్. ఓకే, రెండు వదిలేసిన, కొంచెం జుండికి భయంగా ఉంది. ఇప్పుడు సూప్ ఉంది, చికెన్ సూప్, పచ్చిమిర్చి గుడ్డు కూర ఉంటుందా? ఇది పచ్చిమిర్చి గుడ్డు కూర. క్లోజప్ గుడ్డు ఏది? ఇది పచ్చిమిర్చి గుడ్డు కూర. ఇది మొగలాయి ఫిష్. తర్వాత చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు కొర్రిగాసి చికెన్ అంట, ఇది కూడా కొంచెం ట్రై చేద్దాం. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఇదేంటి మటన్ కర్రీ, ఏమవుతుంది? ఇది చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. ఇది కొద్దిగా వేసుకుందాం వితౌట్ పీసెస్. ఆల్రెడీ మనకి ఇక్కడ పీసులు ఉన్నాయి కాబట్టి కొద్దిగా చాలు. మిర్చికా సలాడ్. ఇవి నాన్ వెజ్. నాన్ వెజ్లో ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. లైన్ మొత్తం వెజిటేరియనే. ఈ ప్లేట్లో మాత్రం బట్టు ఇంకొక ప్లేట్ తీసుకొని మొత్తం వెజిటేరియన్ నింపుకుంటే వెళ్తాం. మొత్తం చాలా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తారు కదా, చిల్లీ గార్లిక్ నూడిల్స్ అండ్ వెజ్ మంచూరియా బ్రెడ్. ఓపెన్. పన్నీర్ లబబ్దార్ అండ్ సబ్జీ నిజామీ హండీ. పేర్లే పెద్ద పెద్ద ఉన్నాయి. ఆలు గోబీ కర్రీ అండ్ బెండి. ఇడ్లు పెట్టు. ప్లెయిన్ రైస్, ప్లెయిన్ రైస్ కొద్దిగా. ఇది గ్రీన్ పీస్ పలావ్, దాల్ ఫ్రై అండ్ సాంబార్. ఫైనల్లీ పాపడ్. చూసారు కదా, ప్లేట్ నిండిపోయింది. ఇది మొత్తం వెజ్. ఇది కాకుండా నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఇది కంప్లీట్ చేసినాక అక్కడికి వెళ్తాం. ఇది మన నాన్ వెజ్ ప్లేటు. దీంట్లో మనకు బిర్యానీ ఉంది, ఇది ఎగ్ కర్రీ ఉంది, చికెన్ ఉంది, 2 రకాల సలాడ్స్ ఉన్నాయి. అండ్ ఇది వెజ్. మనకు దీంట్లో పులావ్ ఉంది, వైట్ రైస్ ఉంది, పప్పు ఉంది, పన్నీర్ ఉంది, నూడిల్స్ ఉన్నాయి అండ్ బెండి ఫ్రై, ఇంకొక 2-3 కూడా ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్స్ విత్ సలాడ్. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి పేరు అయితే చెప్పలేను, బాగుంది బాగాలేదని చెప్పొచ్చు, ఎందుకంటే అన్నీ మిక్స్ అయిపోయినాయి దీంట్లో. ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. ఇది కిమ్చి. బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేసిన కిమ్చి, బాగుంది. బిర్యానీ విత్ దట్ గుడ్డు కూర. ఇప్పుడు బిర్యానీ విత్ ఎగ్ కర్రీ ఉంది కదా, బాగుంది బిర్యానీ కూడా. అండ్ బిర్యానీ విత్ చికెన్, చికెన్ బాగుంది. కిమ్చి నచ్చింది, చికెన్ బాగుంది, బిర్యానీ కూడా డీసెంట్గా ఉంది.
నెక్స్ట్ మూవ్ ఆన్ టు వెజ్. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్లో ఒక నాలుగైదు ఉన్నాయి. నూడిల్స్, వెజ్ మంచూరియా. నూడిల్స్ బాగున్నాయి, వెజ్ మంచూరియా అంత లేదు. పన్నీర్ కర్రీ ఉంది అండ్ ఇంకో కర్రీ కూడా ఉంది. ఆ రెండింటితో వైట్ రైస్ ట్రై చేద్దాం. పన్నీర్ కర్రీ బాగుంది విత్ కాంబినేషన్ ఆఫ్ రైస్. ఫస్ట్ సంతాయించుకొని మనం స్టార్ట్ చేసుకుంటాం. ఆ కర్రీ అటు ఇటు ఉంది, ట్రై చేయొచ్చు డెఫినెట్గా. అండ్ దాల్ పప్పు బాగుంది, కొంచెం ఉప్పు వేసుకుంటే సెట్. అంటే ఆల్మోస్ట్ అన్నీ చూసినట్టే. ఇంకా అవి కంప్లీట్ చేసినాక మనం నెక్స్ట్ డెజర్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు పెరుగన్నం, దహివడ విత్ పాపడ్. నెక్స్ట్ స్టార్ట్స్ విత్ దహివడ. చాలా రోజులైంది తినక. సూపర్. కర్డ్ రైస్ మీద హోప్స్ పెంచింది. చాలా బాగుంది. సో ఇది మనకు డెజర్ట్ కౌంటరు. ఇది చాక్లెట్ పేస్ట్రీ, చాక్లెట్ పీనట్ బటర్ ఫడ్జీ అంట, మ్యాంగో పుడింగ్ అండ్ కింద ఇదేంది గ్లూకోన్ శాండ్విచ్, టూటీ ఫ్రూటీ బర్ఫీ, కుర్బాన్ కా మీఠా అండ్ ఇంకా కింద మనకు ఫ్రూట్స్ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటి నింపేద్దాం. చూసుకోవచ్చు డెజర్ట్స్ అన్ని నింపుకొని వచ్చిన ఒక్కొక్కటి. దీంట్లో మనకు 2 పేస్ట్రీలు ఉన్నాయి, పుడింగ్, మ్యాంగో పుడింగ్, కుర్బాన్ కా మీఠా అండ్ ఐస్ క్రీమ్ అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి. అన్నీ టేస్ట్ చేసి చూద్దాం. పుడింగ్ 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 మ్యాంగో పుడింగ్. ఇది కుర్బాన్ కా మీఠా, ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫ్లేవర్. డెజర్ట్లో అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కటి మ్యాంగో పుడింగ్ కొంచెం మ్యాంగో ఫ్లేవర్ ఉండడం వల్ల అదైంది. రిమైనింగ్ అన్ని సూపర్. మొత్తం కంప్లీట్ అయిపోయింది. వెళ్ళేది 10:30కి క్లోజ్ అంట. ఇప్పుడు 10:15 అవుతుంది. సౌండ్ వస్తుంది అనుకుంటా మీకు. ఒకసారి బిల్ వచ్చినాక మనం బయటకు వెళ్ళాక వివరంగా మాట్లాడుకుందాం. బనీ ఏమేమి నచ్చినాయి నీకు? గట్టిగా చికెన్, ఇంకా కేక్, ఐస్ క్రీమ్. వద్దా నీకు? చెప్పు. బిర్యానీ బాగుంది. ఇంకా చికెన్. విన్నీ నీకు? వైట్ రైస్ కదా? పెరుగు రైస్. మరి ఇంగ్లీష్ మామూలుగా ఉండదు. పెరుగు రైస్. ఓకే. ఇంకా వచ్చింది, కేక్ వచ్చింది. బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇంకోటి ఏంటి అంటే ఈ కేక్ మనం ABS లో కానీ ఎక్కడైనా సరే మనం బర్త్డే రోజు వెళ్తే వాళ్ళే ఒక కేక్ తీసుకొస్తారు. మనకు ఒక ఏమంటారు దాన్ని సెలబ్రేట్ చేస్తారు ఇట్లా. ఓ మ్యూజిక్ కూడా బజాయిస్తుంది. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. సో అయిపోయింది. కిందికైతే వచ్చేసినాము. మాకు ఒక 3,000 to 4,000 మధ్యలో అయింది. అంటే అది బంద్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాము, లేదంటే ఇది ఇక్కడ ఉందని కూడా తెలియదు. సో ఒకవేళ మీరు రావాలి అనుకుంటే రావచ్చు. గ్రేట్ ఉందని చెప్పలేము, అట్లాని అంత లేదని కూడా చెప్పలేము. ఓకే, ఒకవేళ అది బంద్ ఉంటే ఇది రావచ్చు. ప్లస్ అంత చెప్పుకోదగ్గట్టు అయితే అనిపించలేదు. మామూలుగా మేము వచ్చేటప్పుడు తినేద్దాం, కుమ్మేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నాం. బట్ వచ్చినాక అంత మూడ్ అనిపించలేదు. టేస్ట్ నార్మల్గా ఉంది, గ్రేట్ అయితే లేదు.
డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫ్రెండ్స్తో వస్తే మాత్రం కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నాకు అనిపించింది పర్సనల్గా. అక్కడ ఇంకా దోశ కౌంటర్ ఉంది అండ్ పానీపూరి బండి కూడా ఉండే. లైవ్ దోశ కౌంటర్ క్లోజ్ ఉంది, పానీపూరి ఉంది అంతే. ఇక్కడ చూస్తారు కదా ఎంత రేటు, 700, 750, 850. వీకెండ్స్లో అయితే నార్మల్గా అయితే 700, 800 ఇవి రేట్స్. ఇంకా మనం ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలనుకున్నా అక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ టైం. బాయ్.